బీజేపీ ఎంపీ రఘునందన్ రావును తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై ఉన్న కేసుల విచారణ ఏ దశలో ఉన్నాయో చెప్పాలని ఆదేశించింది. జనవరి 7కి డెడ్ లైన్ విధించింది. క్రిమినల్ కేసులున్నాయన్న కారణంగా తన పాస్పోర్టును రెన్యువల్ చేయలేదని రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. పాస్పోర్టును రెన్యువల్ చేయకపోవడం చట్ట విరుద్ధమని రఘునందన్ రావు తరపు న్యాయవాది వాదించారు. క్రిమినల్ కేసులున్నంత మాత్రాన పాస్పోర్టును ఎలా నిరాకరిస్తారని ఎంపీ వాదన. రఘునందన్ రావుపై 29 క్రిమినల్ కేసులున్నాయి. గతంలో ఆయన పాస్పోర్టు ఆఫీసులో ఈ కేసులకు సంబంధించిన వివరాలు సమర్పించినప్పుడు 4 కేసులకు వివరాలను తప్పుగా చూపించారని పాస్పోర్టు అధికారుల ఆరోపణ. దీనిపై ఏప్రిల్లో ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. తప్పుడు వివరాలు సమర్పించడంతో పాస్పోర్టును రెన్యువల్ చేయలేమని అధికారులు వారి వాదనలు వినిపించారు. అయితే వివరాలు సమర్పించే సమయంలో పొరపాటు జరిగిందని, ఆ తర్వాత జూన్ 4న ఖచ్చితమైన డీటెయిల్స్ పాస్పోర్ట్ ఆఫీస్కు ఇచ్చామని ఎంపీ తరపు లాయర్స్ కోర్టు ఎదుట విచారించారు. అసలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన 1997 సర్క్యులర్ పాస్పోర్టు అధికారుల చర్యలు చట్టవిరుద్ధమని వాదించారు. విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు కేసులకు సంబంధించిన ట్రయల్ కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని తెలిపారు. కాబట్టి పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారికి నోటీసులు ఇచ్చింది. కేసుల వివరాలు సమర్పించాలని ఎంపీని ఆదేశించింది.